ఈ వీడియోలో కనబడుతున్న అందమైనటువంటి ఎల్లో కలర్ పుష్పాలు, పసుపు రంగు పుష్పాలు, మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో ఉన్న పుష్పాలు గల చెట్టు పేరు పెల్టోఫోరం టీరోకార్పస్ అంటారు. ఈ పెల్టోఫామ్ టీరోకార్పం అనే చెట్టు సిసాల్పినేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది. దీన్ని ఎల్లో గుల్మోహర్ అని పిలుస్తారు, లేదా కాపర్ ప్యాడ్ ట్రీ అని పిలుస్తారు. పెల్టోఫోరస్ అనేది గ్రీక్ భాష నుండి వచ్చింది. దాని అర్థం షీల్డ్ బేరర్ అంటాము, ఎల్లో ఫ్లేమ్ అంటాము, ఎల్లో పాయిన్సెట్టి అంటాము. ఇది ఆసియా నుండి ఆస్ట్రేలియా ఖండం మొత్తం కూడా వ్యాప్తి చెందినటువంటి చెట్టు. అవెన్యూ ప్లాంటేషన్లో చాలా చక్కగా పెరుగుతుంది, ఎఫారెస్టేషన్కు ఉపయోగపడుతుంది, అంతేకాకుండా గాలులో నియంత్రిస్తుంది. దీన్ని రస్టీ షీల్డ్ బేరర్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఎల్లో పెల్టోఫోరస్ అని కూడా అంటారు. దీని యొక్క బార్క్లో అంటే బెరడులో మంచి టానిన్స్, ఇంకా రకరకాల ఈ వెదరు అంటే మనకు లెదర్ సంబంధించినటువంటి వాటి ఇండస్ట్రీలో ఈ బార్క్ను వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ పుష్పాలు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మంచి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్సామ్నియాకి, డిసెంట్రీకి, ఇతర చర్మ వ్యాధులకు చాలా ఉపయోగపడుతుంటాయి. ఇందులో ఫినాలిక్స్, ఫ్లేవనాయిడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ పెల్టోఫోరం అనేది మనకి చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ పుష్పాలు చాలా అందంగా ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా నడడానికి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కలిగి ఉంటాయి. ఎల్లో పాయిన్సెట్టి అని కూడా పిలుస్తూ ఉంటారు రకరకాల పేర్లతోని. ముఖ్యంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, లేకపోతే విద్యా సంస్థల్లో ఎక్కువగా వీటిని రహదారులకు ఇరువైపు నాటుతూ ఉంటాయి. మంచి నీడను కూడా అందిస్తుంటాయి. ఇది దక్షిణాసియా నుండి ఆస్ట్రేలియా ఖండం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి ఒక మంచి అందమైన మొక్క పెల్టోఫారం టీరోకార్పం. ఇది సిసాల్పినేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి చెట్టు. పరిమితంగా నాటుకుంటే చాలా అందమైన ఫలితాలను కలిగి ఉంటుంది. ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. మంచి ఆహ్లాదాన్ని కలిగి ఉంటుంది. అంటే విరబూసిన పుష్పాలు కలిగి ఉండడం వల్ల చెట్టు అంతా కూడా విరబూసుకొని మంచి ఎల్లో ఫ్లవర్స్ని కలిగి ఉండడం వల్ల ఆనందానికి హాయినిస్తుంది ఈ పెల్టోఫోరం టీరోకార్పం.